వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆయనొకరు. గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచారు. ఆయన విజయానికి ఫ్యాన్ పార్టీ నేతలంతా అప్పట్లో నడుం బిగించారు. ఒక విధంగా చెప్పాలంటే కీలక పాత్ర పోషించారు. కానీ ప్రస్తుతం సీన్ మారిపోయింది. సపోర్టు చేసిన నేతలంతా రివర్స్ అయ్యారు. ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయనపై వ్యతిరేకత రావడానికి కారణాలేంటి? రాజ్ న్యూస్ అందిస్తున్న ఈ స్టోరీపై ఓ లుక్కేద్దాం. 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యేగా బుర్రా మధుసూదన్ యాదవ్ భారీ విజయాన్ని జగన్కు కానుకగా అందించారు. 58% ఓట్లు రావడంతో వైసీపీలో ఆయనకు పేరు కూడా బాగానే వచ్చింది. నాటి ఎన్నికల్లో సొంత సామాజిక వర్గం బుర్రాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది. కార్యకర్తలు, నేతలంతా కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సేవలను గుర్తించిన తాడేపల్లి పెద్దలు టీటీడీ బోర్డు మెంబర్ పదవిని సైతం బుర్రాకు కట్టబెట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయనకు అవకాశం దక్కింది. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. సొంత వారికి అనుకూలంగా వ్యవహరించడంతో బుర్రా వద్దంటూ అధిష్టానం వద్ద నేతలు గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఆ కారణంగా ఓ జడ్పీటీసీతో పాటు కొంతమంది ఎంపీపీలు, ద్వితీయ శ్రేణి నేతలు ఎమ్మెల్యేకు దూరమయ్యారట. బినామీలతో రేషన్ అక్రమ దందాకు తెరలేపటం కూడా ఓ కారణంగా మారిందట. పార్టీ జెండా మోసిన వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వరనే టాక్ క్యాడర్లో ఊపందుకుందట. ఒకరి నష్టం మరొకరికి లాభం అంటూ కనిగిరి ఎమ్మెల్యే వ్యవహారం కాస్త రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డికి బాగానే కలిసొచ్చిందట. బుర్రా వ్యతిరేక వర్గం ఆయనకు సపోర్ట్ చేయడంతో 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ రాదంటూ ప్రచారం ఊపందుకుందట. రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న సత్యనారాయణ రెడ్డికి స్థానికంగా మంచి పేరుంది. సేవా కార్యక్రమాలతో పాటు క్యాడర్కు అండగా ఉండటంతో పలువురు నేతలు ఆయన వైపు మొగ్గు చూపుతున్నారట. రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, టికెట్ రేసులో ఉన్నానంటూ సత్యనారాయణ రెడ్డి ప్రకటనతో సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రాకు కంటి మీద కునుకు లేకుండా చేసిందట. ఇదే అదునుగా భావించిన కేడర్ తాడేపల్లి పెద్దలకు పదే పదే బుర్రాకు వ్యతిరేకంగా విన్నవించుకోవటం ఆయన్ను గుక్క తిప్పుకోలేకుండా చేస్తుందట. మరోవైపు వైసీపీలోకి జంప్ చేసిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు కూడా టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే బుర్రాపై విజయం సాధించారు. కానీ 2019 ఎలక్షన్స్తో దర్శి నుండి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం జగన్ పంచన చేరిపోయారు. అనూహ్యంగా కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుర్రాకు వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో బాబురావు రాజకీయ ఎత్తులకు తెరతీస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతుందట. ఎలాగైనా సీటును దక్కించుకోవాలన్న దిశగా తాడేపల్లి పెద్దల వద్దకు ప్రతిపాదన కూడా పెట్టారట. మొత్తం మీద వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు ప్రభావం బాగానే పడింది. ఆశావాహుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. కార్యకర్తలు మాత్రం తామెవరికి మద్దతు ఇవ్వాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టేలా వైసీపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.